హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను సేమ్యా పెసరపప్పు పాయసం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. వాటికి కావాల్సినవి అయితే ఇవైతే డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకొని పెట్టుకున్నాను. సేమ్యాలు కూడా నెయ్యిలో వేయించి పెట్టాను. ఇప్పుడు పెసరపప్పు కూడా మంచిగా ఈ విధంగా కొంచెం ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. పెసరపప్పు అయితే ఈ విధంగా వేయించుకున్న తర్వాత కొంచెం దీన్ని కడుగుదాం. పప్పు అయితే కొంచెం కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ అయితే వేసుకుందాం. ఈ వాటర్ మరిగిన తర్వాత పెసరపప్పు అయితే వేసుకుందాం. చూడండి, మనకైతే ఇప్పుడు వాటర్ ఈ విధంగా మరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే పప్పు అయితే వేసుకుందాం. పప్పు అయితే ఈ విధంగా ఉడుకుతుంది చూడండి. ఇప్పుడైతే పప్పు ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, 90% అయితే పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు సేమ్యా వేసుకుందాం. ఇప్పుడైతే సేమ్యా వేసుకున్నాం ఫ్రెండ్స్, కలుపుకుందాం. ఇప్పుడైతే ఇది దగ్గర పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు పాలు వేసుకుందాం. ఇవైతే పాలు కాగబెట్టుకొని చల్లార్చుకున్న పాలు ఫ్రెండ్స్. ఇప్పుడు పాలైతే వేసుకున్నాను. సేమ్యా పప్పు పాలైతే ఇప్పుడు బాగా మరగబెట్టుకోవాలి. చూడండి, ఇది దగ్గర పడేంత వరకు ఇలానే కలుపుతూ ఉండాలి. నేను దీనికైతే చక్కెర అయితే వేసుకుంటలేను ఫ్రెండ్స్, బెల్లం అయితే వేసుకుందాం. మనమైతే బెల్లం లాస్ట్లో వేసుకుందాం. గ్యాస్ అయితే సిమ్లో ఉంచుకొని మంచిగా కలబెట్టుకోవాలి. ఓకే, కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. గ్యాస్ అయితే ఫుల్ పెట్టేస్తే అంతా మాడిపోతుంది ఫ్రెండ్స్. సిమ్లో ఉంచుకొని మెల్లిగా కలుపుతూ ఉండాలి. ఇది దగ్గర పడేంత వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. కొంచెం ఇలాచి పౌడర్. ఇప్పుడు మన పాయసం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు బెల్లం అయితే పాయసం దించిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనకైతే ఈ పాయసం రెడీ ఫ్రెండ్స్, చల్లబడ్డది. ఇప్పుడు లాస్ట్కి అయితే బెల్లం అయితే వేసుకుందాం. వేసుకొని మంచిగా కలపాలి. మన పెసరపప్పు సేమ్యా బెల్లం పాయసం రెడీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే గిన్నెలో వేసుకొని టేస్ట్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. పాయసం అయితే రెడీ ఫ్రెండ్స్, టేస్ట్ అయితే చూసేద్దాం. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్కి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.